హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. ధర్మం శరణం గచ్చామి బుక్ నుండి ప్రకృతి ధర్మం 4వ రోజు. 4వది జ్ఞాన ప్రకృతి. ప్రకృతి అంత అనంతమైన జ్ఞానంతో నిండి ఉన్నది. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడమే మనిషికి మేలైన పని అని బుద్ధుడు చెప్పాడు. ఆయన ఒకసారి గుప్పెడు ఆకుల్ని చేతితో పట్టుకుని శిష్యులకు చూపుతూ, ఈ మహారణ్యంలో ఉన్న చెట్ల ఆకులన్నీ కలిపితే ఎంత జ్ఞానం అవుతుందో అంత జ్ఞానం ఈ ప్రకృతిలో ఉంది. నేను చెప్పింది ఈ గుప్పెడు ఆకులంత మాత్రమే అన్నారు. సూక్ష్మ ప్రకృతికి మూలం జ్ఞాన ప్రకృతి. చిన్న సీమ నుంచి పెద్ద ఏనుగు వరకు, చిన్న మొక్క నుండి మహావృక్షాల వరకు, నిరాహార మనుషుల నుంచి నర మాంసాహారుల వరకు, చిన్న చిన్న కుగ్రామాల నుంచి మహానగరాల వరకు, బుద్ధిహీనుల నుండి బుద్ధిజీవుల వరకు ఉన్న ఈ విశాల ప్రకృతిలో నేర్చుకోవాల్సింది, నేర్పించవలసింది ఎంతెంతో ఉంది. అందుకే దత్తాత్రేయుడిని మీకు గురువు ఎవరని ప్రశ్నిస్తే దానికి ఆయన ఇచ్చిన సమాధానం, నా గురువు ప్రకృతే అని. ప్రకృతిలోని జంతువులు, వృక్షాలు మనిషిలాగా మాట, చదువు లేకపోయినా వాటి మనుగడ, అభివృద్ధి సాగిపోతుండడం మనం గమనించవచ్చు. మానవుడు ప్రకృతిలో సాధన చేయడం వల్లే మహర్షి అయ్యాడు. ప్రకృతికి దగ్గరగా జీవించే వాళ్ళకి కావలసినంత విద్య ప్రకృతే ప్రసాదిస్తుంది. మేము సైన్స్ పరంగా ఎంతో సాధించాం. ఎక్కడి నుంచైనా ఎవరితో అయినా మాట్లాడుకోవచ్చు, చూసుకోవచ్చు. ఎంత దూరమైనా తక్కువ సమయంలో విమానాల ద్వారా చేరుతున్నాం. ఎన్ని రోజులైనా పెద్ద పెద్ద ఓడలలో సముద్రం మీద ప్రయాణిస్తున్నాం. చంద్రమండలానికి కూడా వెళ్ళి వచ్చాం. ఇది చేశాం, అది చేస్తామంటూ చెప్తున్నా. ఇలాంటి ఎన్నో సైన్స్ ప్రయోగాలు, యుగాలు ఇంతకంటే గొప్పవి ఎన్నో ప్రకృతి కాలగర్భంలో కలిసిపోయాయి. ఎంతో పకడ్బందీగా కట్టుకున్న ఇళ్ళు, పెద్ద భవనాలు, ఇంకా ఎన్నెన్నో ఆకాశ హన్మాలు. ఒక్కసారి భూమి విరుచుకుందంటే పేక మేడల్లా అన్నీ కూలిపోవలసిందే. ఒక్కసారి సముద్రం అలవోకగా అలా లేచిందంటే పెద్ద పెద్ద ఓడలు బోల్తాపడి సముద్రం అడుగున చేరాల్సిందే. ఉప్పెన ఒక్కసారి వచ్చిందంటే చాలాసార్లు చాలా ఊర్లు మ్యాపులలో మాత్రమే మిగులుతాయి. కనుక ప్రకృతి శక్తి ఎంత అంటే ఎంతైనా ఉంది. పుట్టిన ప్రతి జీవికి దానికి తగ్గ ఆహారం దానికి సమకూర్చబడి ఉంది. తమ వంతు కనీస కృషి చేస్తూ దాన్ని పొందుతూ ఉండాలి. ఇంకొక విశేషం ఏమిటంటే, కాళ్ళు లేని ప్రాణులు నడవగలుగుతున్నాయి, చెవులు లేని జీవాలు వినగలుగుతున్నాయి, కళ్ళు లేని ప్రాణులు దేనితోనూ కొట్టుకోకుండా, దేనికి తగలకుండా చక్కగా తమ దారిని తాము పోతున్నాయి. ఏ ఇంజనీరింగ్లు చదవకనే తమ నివాసాలను చీమ నుంచి పెద్ద జంతువులకు అన్నీ తామే కట్టుకుంటున్నాయి, చూసుకుంటున్నాయి. ఏ డాక్టర్లు లేకనే తమ తమ రోగాలను తామే నివారించుకోగలుగుతున్నాయి. ఏ ఆసుపత్రులలో లేకుండానే ఎవరి సహాయం లేకుండానే పిల్లలకు జన్మనిస్తున్నాయి. బట్ట అనేది లేకుండా శరీరాన్ని ప్రకృతికే అప్పగించి హాయిగా జీవిస్తున్నాయి. కలిసికట్టుగా జీవిస్తూ పోటీతత్వాన్ని కనీస పక్షంగానే ఉంచుకుంటూ ప్రకృతిలో ఆనందంగా జీవిస్తున్నాయి. కానీ అన్నీ ఉన్న మానవుడు తన అవయవాలను సరిగ్గా వినియోగించుకోక, మేధస్సును పెంచుకోక, ప్రకృతిలో ఉండక తనలోని సహజ శక్తిని హరింపచేసుకుంటూ ఉన్నాడు. జ్ఞాన ప్రకృతిని తెలుసుకొని జ్ఞాన ప్రకృతిలో ఒక భాగం కావాలి. మానవుడిగా పుట్టినప్పుడు ప్రకృతిలో భాగంగానే ఉన్నాడు, స్వచ్ఛంగానే ఉన్నాడు, అమరికలు లేకుండానే ఉన్నాడు. రాను రాను చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంలో పడి నాది, నేను, అంతా నాకే, మా వాళ్ళకే ఉండాలి అన్న స్వార్థం బయలుదేరి స్వచ్ఛమన్న ప్రకృతికి దూరం అయిపోతూ వికృతి అనే తొడుగును అందంగా ధరిస్తూ మాయకు లోనవుతూ ఉన్నాడు. ఈ వికృతిలో విసిగెత్తినప్పుడు మాయ నుంచి బయటపడటానికి ప్రయత్నం మొదలవుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే తన చుట్టూ ఉన్న స్థూల ప్రకృతిని గమనించాలి. కళల ద్వారా, ధ్యానం ద్వారా సూక్ష్మ ప్రకృతిని అనుభవించాలి. మనో ప్రకృతిలో పాజిటివిటీని పెంచుకుంటూ ఉండాలి. జ్ఞాన ప్రకృతిలో ఏది తనంతట తానుగా ప్రవర్తించడం లేదని, పుట్టుక, బ్రతుకు, చావు ఇవన్నీ ఆయా జీవుల కార్యకారణ వల్ల, ప్రకృతి తోడ్పాటు వల్ల జరుగుతున్నాయని గ్రహించాలి. గ్రహించిన వాడు ప్రకృతి మాతను గౌరవిస్తూ, ఆ మాత నుంచి ఉద్భవించిన ప్రతి జీవికి అటువంటి గౌరవాన్ని ఇస్తూ తన వంతుగా కృషి చేస్తూ ఉంటాడు. ధర్మంగా జీవిస్తూ, పాఠాలన్నీ నేర్చుకుంటూ, ఏది వస్తే అది స్వీకరిస్తూ, ఉన్నది పోతుంటే బాధపడకుండా, లేని దాన్ని గురించి ఆలోచించకుండా
శాకాహారిగా, మితాహారిగా, సహాయకారిగా ఉంటూ ఆనందంగా ప్రకృతిలో కలిసిపోతాడు. ప్రకృతి మాతలో కలిసిపోవటానికి మొదట మనం చేయవలసింది మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకోవడం. దానికి మనం ఏం పాటించాలి అంటే, సాధారణంగా మనం గడ్డి మీద కూర్చున్నప్పుడో, తోటల్లో తిరుగుతున్నప్పుడో, లేదా చెట్ల దగ్గర నిలబడి ఉన్నప్పుడో మన చేతులు అసంకల్పితంగా మనకు తెలియకుండానే గడ్డిని పీకుతుంటాయి. అట్లాగే ఆకులను ముక్కలు ముక్కలుగా చేస్తూ ఉంటాం. ఇది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే ఎవరంతకు వాళ్ళు ఇలా తుంచేస్తూ పోతే, తుంచడానికి 1 సెకండ్ కాలం పడితే ఆ తుంచిన మాత్రం పెరగటానికి కొన్ని లక్షల సెకన్లు పడుతుంది. ఈ మధ్యకాలంలో పర్యావరణం దెబ్బతిని కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగి ఆక్సిజన్ శాతం తగ్గి రోగాలు తెచ్చుకుంటాం. గాలిలో తేమ శాతం తగ్గి పొడిగా అవడం వల్ల వర్షాలు సరిగ్గా కురవక ఇబ్బందుల పాలవుతున్నాం. మన చేతులను మనం అదుపులో ఉంచుకొని ఆ గడ్డిని లేదా చెట్టును సుతారంగా నిమురుతూ మన స్నేహాన్ని అందిస్తే అవి ఇంకా త్వరగా పెరిగి మనకు అన్ని విధాలా ఆదుకుంటాయి. మన ఇంటి ఆవరణలో చెట్లు పెంచే స్థలం లేకపోతే కనీసం వీలైనన్ని కుండీలను ఏర్పాటు చేసుకొని చెట్లను పెంచాలి. అట్లాగే పూలను ఎప్పుడూ తెంచకూడదు. పూలను తెంచకుండా ఉండటం వల్ల మన ఇంటికి, కంటికి, ఒంటికి చాలా మంచిది. ప్రకృతి ప్రసాదితమైన నీటిని వృధాగా పోనీయకుండా సాధ్యమైనంత పొదుపుగా వాడాలి. ఇల్లు కట్టేటప్పుడు చెట్లు అడ్డం ఉంటే వాటిని కొట్టివేయకుండా సాధ్యమైనంతగా పక్కకు కట్టుకోవాలి. సాధ్యమైనంతగా మన శరీరాన్ని ప్రకృతికి ఎక్స్పోజ్ చేస్తూ ఉండాలి. సంధ్యా సమయాలలో తప్పనిసరిగా వీలైనంత ఎత్తు ప్రదేశాలలో ఉండి సుందర ప్రకృతిని తిలకిస్తూ ఉండాలి. నదీ స్నానాలు, సముద్ర స్నానాలు వీలైనంత ఎక్కువగా చేస్తూ ఉండాలి. సాధ్యమైనంత వరకు అమృతాహారం అంటే మొలకెత్తిన ధాన్యపు గింజలు, పచ్చి కాయగూరలు, పండ్లు తీసుకోవడం వలన వాటిలో ఉన్న శక్తి డైరెక్ట్గా శరీరానికి లభిస్తుంది. దీని ద్వారా సహజ వనరులైన కట్టెలు, గ్యాస్ వేస్ట్ కాకుండా మరి వాతావరణం కలుషితం కాకుండా కాపాడుకోవచ్చు. ఇదే మానవుడిగా పుట్టినందుకు తన వంతు ధర్మంగా చేసి తీరాలి. ప్రకృతి ధర్మం శరణం గచ్చామి. థ్యాంక్ యూ.